ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదా? వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్ చేయడం కంపల్సరీయా? అన్నంని ఒక విలన్ లాగా చూస్తాము. అన్నం తింటే లావు అయిపోతాము అని అన్నంని దూరం పెట్టేస్తాం. వెయిట్ లాస్ అన్నది ఒక్క థింగ్ వల్ల అవ్వదు. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. బరువు తగ్గాలని ఎంత ట్రై చేస్తున్నా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదా? కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ కనుక చేస్తే వెయిట్ లాస్ అవ్వడం కష్టమైపోతుంది. సో ఆ మిస్టేక్స్ మీరు చేస్తున్నారా లేదా, ఆ మిస్టేక్స్ ఏంటి అన్నది ఈ వీడియో మొత్తం ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. లైక్ ఓమాడ్ 1 మీల్ ఏ డే కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, లేదంటే ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ కానీ, డైట్ చేయడం కానీ, ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయి. ఎస్, ఓమాడ్ కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, డైట్ కానీ కరెక్ట్గా చేస్తే వెయిట్ లాస్ అవుతారు. బట్ మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే, మనము వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో వెయిట్ లాస్ అవ్వడం కంటే వెయిట్ మేనేజ్ చేయడమే చాలా కష్టము. సో వెయిట్ లాస్ అయిన తర్వాత తగ్గిపోయినామని చెప్పి అక్కడితో వదిలేయకుండా అదే వెయిట్ మేనేజ్మెంట్ చేస్తూ రావాలన్నమాట. సో మీరు వెయిట్ మేనేజ్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. వెయిట్ లాస్ టార్గెట్కి రీచ్ అయ్యాము, వెయిట్ తగ్గింది, సో డైట్ స్టాప్ చేస్తే ఏమవుతుంది? వెయిట్ మేనేజ్ చేసుకోకపోతే ఏమవుతుంది? మళ్ళీ వెయిట్ గెయిన్ అన్నది డబల్ స్పీడ్లో అవుతుంది అనమాట. అందుకని చెప్పి వెయిట్ మేనేజ్మెంట్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే మోటివేషన్. సో స్ట్రిక్ట్గా ఈరోజు నుంచి నేను డైట్ ఫాలో అవుతాను అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఫుడ్ క్వాంటిటీ అన్నది తగ్గించేస్తారు. మంచిగా వాకింగ్ చేయడము, రన్నింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము స్టార్ట్ చేస్తారు సెకండ్ డే, థర్డ్ డేకి, ఫోర్త్ డేకి కూడా. ఆ ఫుడ్ క్వాంటిటీ అన్నది తగ్గించేస్తే మనకేమవుతుంది? మన స్టమక్ అన్నది ఫుల్ అవ్వదు. ఎందుకంటే రోజు ఒకలాగా తినే ఫుడ్ సడన్గా హాఫ్ క్వాంటిటీ చేసేస్తే స్టమక్ ఫుల్ అవ్వదు. స్టమక్ ఫుల్ అవ్వనప్పుడు మన బాడీ ఏం చెప్తుంది? ఏంటి వీళ్ళు నా బాడీకి ఏదో చేస్తున్నారు, ఏదో కరువు వచ్చేసినట్టుంది, వీళ్ళు తినట్లేదని చెప్పి మన క్రేవింగ్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. క్రేవింగ్స్ అన్నది స్టార్ట్ అయినప్పుడు మనకు అది తినాలి, ఇది తినాలి అని చెప్పి స్వీట్స్ మీద, చాక్లెట్స్ మీద క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము? మోటివేషన్తో ఫస్ట్ 3-4 డేస్ నేను తినను అనుకుంటాం. ఫోర్త్ డే, ఫిఫ్త్ డేకి ఏం చేస్తాం? మళ్ళీ రొటీన్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఈట్ రియల్ ఫుడ్, నాట్ లెస్ ఫుడ్. కరెక్ట్గా ఫుడ్ తినాలి, తక్కువ ఫుడ్ కాదు. థర్డ్ మిస్టేక్ ఏంటంటే, రైస్ని, అన్నంని ఒక విలన్ లాగా చూస్తాము. అన్నం తింటే లావ్ అయిపోతాము అని అన్నంని దూరం పెట్టేస్తాము. లేదంటే మనం ఎప్పుడు తినే దాంట్లో క్వాంటిటీ అన్నది హాఫ్ చేసేస్తాము, తగ్గించేస్తాం అనమాట. బట్ నో, రైస్ అన్నది మనకు విలన్ కాదు. అండ్ క్వాంటిటీ ఇంపార్టెంట్. దాంతోపాటు మనము ప్రోటీన్, ఫైబర్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తింటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రైస్ తింటే కూడా ప్రోటీన్ని, ఫైబర్ని స్కిప్ చేసేసి డైరెక్ట్ రైస్ అంటే కార్బ్స్ అవి తీసేసుకుంటే ఏంటంటే, ఫస్ట్ మనం కార్బ్సే తీసేసుకుంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ అంటే షుగర్ లెవెల్స్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో అందుకే కరెక్ట్ ఆర్డర్లో, కరెక్ట్ క్వాంటిటీలో తింటే మనకి రైస్ తిన్నా కూడా నో ప్రాబ్లం అనమాట. వెయిట్ లాస్కి ఏ విధంగానూ ప్రాబ్లం అవ్వదు రైస్ కూడా. మనం ఏం చేయాలి అంటే, నేను ఒక హ్యాబిట్ నేర్చుకున్నాను. సో ఆ హ్యాబిట్ మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. లైక్ మనము చాలామంది సెలబ్రిటీస్ దగ్గర కానీ, లైక్ డాక్టర్స్ దగ్గర కానీ చూస్తాము, వాళ్ళ ప్లేట్లో కంపల్సరీ క్యారెట్, బీట్రూట్ ఉంటుంది అనమాట. సో మనం కూడా మన ప్లేట్లో క్యారెట్, ఒక ఫుల్ బీట్రూట్, ఒక ఫుల్ కుకుంబర్, ఇవి 3 యాడ్ చేసుకొని అవి ఫస్ట్ తిన్న తర్వాత రైస్ కూడా, ఎందుకంటే అవన్నీ తిన్న తర్వాత మనకు ఆల్రెడీ స్టమక్ అన్నది కొంచెం ఫుల్ అయిపోయే ఉంటుంది. దాని తర్వాత రైస్ కూడా కొంచెం, రైస్ ఎంత తీసుకుంటామో కర్రీ కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఎక్కువ క్వాంటిటీలోనే కర్రీ కూడా తీసుకోవాలి. అప్పుడు మన స్టమక్ అన్నది ఫుల్ అయిపోతుంది. అండ్ మనకు అన్ని ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ, కార్బ్స్ కానీ అన్నీ మంచిగా ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయి. కాబట్టి మనకు అది వెయిట్ గెయిన్ అవ్వడానికి అవ్వదు. సో మంచిగానే ఉంటాం అనమాట, మనం హెల్తీగానే ఉంటాము అండ్ వెయిట్ గెయిన్ అవ్వము. నెక్స్ట్ మిస్టేక్, ఈ మిస్టేక్ మ్యాక్సిమం చాలామంది చేస్తారు. అదేంటంటే, లైక్ మనం తినేటప్పుడు లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ తినేటప్పుడు ఫోన్ చూస్తూ తింటాము, లేదంటే టీవీ చూస్తూ తింటాము. అది మంచి హ్యాబిటేనా? అది తింటూ ఫాస్ట్గా తినేస్తాం, 5-10 మినిట్స్లో తినేస్తాం అనమాట. అట్లా 5-10 మినిట్స్లో తినడం కరెక్టే అంటారా? ఇప్పుడు మనకి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, వర్క్ చేస్తున్న ఆఫీసెస్లో కానీ మనకి లంచ్ టైం ఎంత టైం ఇస్తారు? మినిమం 1 అవర్ 40 మినిట్స్ ఇస్తారు. 40 మినిట్స్ టు 1 అవర్ ఇస్తారు. ఎందుకు అంత టైం ఇస్తుండొచ్చు? లంచ్ చేయడానికే ఇస్తారు కదా, వాళ్ళు టైంపాస్ చేయడానికి, ఫోన్ చూడడానికి ఇవ్వరు కదా. సో కరెక్ట్గా తినాలి, మెల్లిగా తినాలి. మనం తిన్న ప్రతి ముద్ద కంప్లీట్గా చీవ్ చేయాలి, అంటే కంప్లీట్గా నమిలి మింగాలి, స్లోగా తినాలి. అప్పుడు మనకేంటంటే, స్లోగా తింటూ కంప్లీట్గా తింటే తక్కువ రైస్ అన్న మన బాడీకి మంచిగా వెళ్తుంది. అండ్ మళ్ళీ మనం ఇంకోసారి తినాలి. ఇప్పుడు ఫాస్ట్గా 5 మినిట్స్ 10 మినిట్స్లో తినేసాం అనుకో, మనకి తెలీదు, మన బాడీ, మన బ్రెయిన్ మనం ఎట్లా తింటున్నామో మనకు అర్థం కాదు. ఫోన్లోనే ఉంటుంది కదా మన బ్రెయిన్. సో ఇంకోసారి పెట్టేసుకుంటాము, ఇంకొంచెం పెట్టేసుకుంటాము.
అట్లా కాకుండా ఫోన్, టీవీ అవి ఏవి చూడకుండా తినేటప్పుడు కాన్సన్ట్రేషన్ తోటి మంచి ఒక్కొక్క ముద్ద నములుకుంటూ తిన్నామనుకోండి, అప్పుడు మన బాడీకి మంచిగా ఎక్కుతుంది. అండ్ మళ్ళీ మనం తినాలి అన్నది మనకు అనిపించదు అనమాట. ఇంకెక్కువ ఆకలి మనకు అనిపించదు. స్టమక్ అన్నది కొంచెం తిన్నా కూడా ఫుల్ అనిపిస్తుంది. కొన్నిసార్లు మన బాడీ మనకి వాటర్ డీహైడ్రేషన్ని ఆకలిగా చూపిస్తుంది, అంటే ఫేక్ సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ మనకు ఆకలి ఇస్తుందని చెప్పి లైక్ మనం బయట జంక్ ఫుడ్ కానీ లేదంటే అన్నం కానీ అట్లా ఏదో ఒకటి తినేస్తాము. కానీ అట్లా కాకుండా ఒకసారి మీరు ఇట్లా మీకు ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తే ఒక 1-2 గ్లాసెస్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. గోరువెచ్చని నీళ్ళు తాగారనుకో మీ ఆకలి పోతుంది. అండ్ ఒకవేళ అది నిజమైన ఆకలి అయితే మళ్ళీ వేస్తుంది, ఒకవేళ ఫేక్ ఆకలి అయితే ఆ వాటర్ తాగడంతో ఆగిపోతుంది అనమాట. సో మీకు ఎప్పుడు కొంచెం ఆకలి ఫీలింగ్ కానీ క్రేవింగ్స్ వస్తున్న చాక్లెట్ తినాలి, బయట చిప్స్ తినాలి, లేదంటే బయట జంక్ మీద క్రేవింగ్స్ అవుతున్నప్పుడు మీరు గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. అప్పుడు 100% మీ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డైట్ కాదు, వెయిట్ మేనేజ్ చేయాలి అన్నా, వెయిట్ లాస్ అవ్వాలి అన్నా డైట్ చేయడం కానీ, ఓమాట్ చేయడం కానీ, ఇంటర్మీడియట్ కానీ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. కానీ మనం చేయాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. డైట్ అని అంటే ఏదో కొన్ని మంత్స్ కొన్ని డేస్ చేస్తే నా వెయిట్ లాస్ అయిపోతాను, అయిపోయింది నా పని, అది కాదు మనకు కావాల్సింది. మనం హెల్తీగా ఉండడం కావాలి. మన తగ్గిన వెయిట్ లైఫ్ లాంగ్ మనం ఇట్లా ఫిట్గా ఉండడం మనకు కావాలి. అందుకని చెప్పి మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. కరెక్ట్ ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీగా ఉండాలి. సో దీన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటారు. డైట్ అని పేర్లు, ఓమాడ్ అని పేర్లు ఇవన్నీ కాకుండా నేను నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అన్న మోటివేషన్ తెచ్చుకోవాలి. మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటా అన్న మోటివేషన్ తెచ్చుకున్నప్పుడు ఈ డైట్ ఈ పేర్లన్నీ పక్కన పెట్టేసి డైలీ మీరు హెల్దీ ఫుడ్ తింటూ, టైంకి తింటూ, కరెక్ట్ క్వాంటిటీలో తింటూ, తినేటప్పుడు ఫోన్ అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా తింటూ ఉన్నారనుకో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అన్నది అవుతారు, హెల్దీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ స్లీప్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాము మనం పడుకున్నప్పుడు మన బాడీ రెస్ట్ మోడ్లో ఉంటుంది, మనం అలసిపోయాము అందుకే పడుకుంటున్నాము, రెస్ట్ మోడ్లో ఉంటుంది అని అనుకుంటాము. బట్ నో, మనం పడుకున్నప్పుడు మన బాడీ ఇంకా ఫుల్గా యాక్టివ్ అవుతుంది. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ రిపేర్ చేస్తుంది, మన బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, అండ్ మన బ్రెయిన్ కూడా క్లీన్ అవుతుంది అనమాట. సో మన బ్రెయిన్కి డ్రీమ్స్ వస్తాయి. సో మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో స్లీప్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం యాక్టివ్గా ఉండడానికైనా సరే, వెయిట్ లాస్లో కూడా అది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మంచి స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మొబైలే ఉంది, మనం ఫోన్ యూజ్ చేస్తాము, నైట్ ఛార్జింగ్ పెట్టకుండా నెక్స్ట్ డే మార్నింగ్ డే అంతా యూజ్ చేయాలి అని అంటే యూజ్ చేయగలుగుతామా? పవర్ ఆఫ్ అయిపోతుంది, షట్ డౌన్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సేమ్ అట్లనే మనకు కరెక్ట్గా నిద్ర లేకపోతే మనం ఎట్లా యాక్టివ్గా ఉంటాము? యాక్టివ్గా ఉండలేకపోతాము. అండ్ మనకి ఏదో పడుకో అని మన బ్రెయిన్ మన బాడీకి చెప్తున్నా కూడా మనం పడుకోకుండా స్ట్రెస్ తీసుకొని వర్క్ చేస్తాము, స్ట్రెస్ తీసుకొని టీవీ చూస్తాము. ఇవన్నీ చేయడం వల్ల మైండ్కి స్ట్రెస్ అయిపోయి, బాడీకి స్ట్రెస్ అయిపోయి, స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అన్నది అవుతారు. సో స్లీప్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మిస్టేక్ కూడా మీరు చేయకండి. అండ్ మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే, లైక్ నిద్ర రాకపోయినా కూడా వెయిట్ లాస్ ఎంత ట్రై చేస్తున్నా వెయిట్ లాస్ అవ్వట్లేదన్నా మన బాడీని మనం తిట్టుకుంటాం. మన బాడీ మనకి ఎగనెస్ట్ అవుతుందా? మన బాడీ మనకు శత్రువా? మన బాడీని మనము ట్రైన్ చేయాలి, మన బాడీని మనము అర్థం చేసుకోవాలన్నమాట. మనం అర్థం చేసుకుంటే మన బాడీ మనకు సపోర్ట్ చేస్తుంది. డాక్టర్స్ కూడా చెప్తారు 10 to 11 మధ్యలో పడుకోవాలి, మినిమం 7 to 8 hours స్లీప్ అన్నది ఉండాలి. అండ్ పడుకునే ముందు మొబైల్ కానీ టీవీ కానీ చూడొద్దు. ఒక ½ an hour పడుకునే ముందు లైక్ బుక్ చదవడం కానీ, లేదంటే పీస్ఫుల్గా ఉండడం కానీ అట్లా చేసి పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. అండ్ 10 to 11 మధ్యలో పడుకోవడానికి ట్రై చేస్తే 100% నిద్ర వచ్చేస్తుంది. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ పాయింట్. అదేంటంటే వెయిట్ లాస్ అన్నది ఒక్క థింగ్ వల్ల అవ్వదు. వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే వాటర్ అన్నది కరెక్ట్గా తీసుకోవాలి, మంచిగా తాగాలి. వాటర్ మన బాడీని హైడ్రేట్ చేస్తుంది. స్లీప్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, మన సెల్స్ని రిపేర్ చేస్తుంది. సో స్లీప్ కూడా చాలా మస్ట్. అండ్ మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి న్యూట్రిషన్ అందించాలి మన బాడీకి. సో వాటర్, ఫుడ్ అండ్ స్లీప్, ఈ 3 కలిస్తే, ఈ 3 పర్ఫెక్ట్గా, ఈ 3 కరెక్ట్గా ఉంటే మనం వెయిట్ లాస్ అన్నది ఆటోమేటిక్గా అవుతాము. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గానే ఉందని కోరుకుంటున్నాను. సో ఈ మిస్టేక్స్ కనుక మీరు చేస్తే ప్లీజ్ డూ రికవర్ దెమ్. అండ్
మీరు చేయాల్సింది డైట్ కాదు, ఓమాడ్ కాదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు. మీరు చేయాల్సింది మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం. మీరు మారితేనే మీ ఫ్యామిలీ కూడా మారుతుంది. సో అందరం మన లైఫ్ స్టైల్స్ని చేంజ్ చేసుకొని హ్యాపీగా, హెల్తీగా, ఫిట్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో వీడియో కనుక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకుంటే ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.